బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూ దొరికాడు. చిత్తూరు కోర్టులో చింటూ లొంగిపోయాడు. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూ లొంగిపోయాడు. కొద్దిసేపటి క్రితం చిత్తూరు జిల్లా కోర్టులో చింటూ లొంగిపోయాడు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సంజీవ్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. సంజీవ్, చెప్పండి, చింటూ కొద్దిసేపటి క్రితం చిత్తూరు కోర్టులో లొంగిపోయినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ నెల 17న మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహించగా నగర మేయర్ అలాగే ఆయన భర్త కటారి మోహన్ పైన హత్యాయత్నం చేసి తర్వాత ఇద్దరు మరణించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి మొత్తం ముద్దాయిలుగా 5 మందిని గుర్తించారు. ఆ తర్వాత వాళ్ళు సహకరించిన వారిని 6 మందిని గుర్తించారు. మొత్తం 11 మందిని గుర్తించిన పోలీసులు ఇప్పటి వరకు 8 మందిని అంటే వాళ్ళ ఇంతకు వాళ్ళే అదుపులోకి రావడం జరిగింది. ఈ రోజు ప్రధాన ముద్దాయిలుగా భావించిన చింటూ ఇప్పుడే అంటే ఒక 2 నిమిషాలు కాలేదు, ఇప్పుడే అదనపు 4వ అదనపు మేజిస్ట్రేట్ వద్ద లొంగిపోవడం జరిగింది. అయితే ఇప్పుడే దొరుకుతాడు, ఇంకో రోజు దొరుకుతాడని చెప్పుకుంటున్న పోలీసులు ఇటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పలు పార్టీలు కూడా పెట్టడం, దాదాపు 12 పార్టీలు చింటూ అరెస్ట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే రాత్రి మంగళూరు, గోవా ప్రాంతాల్లో ఉన్నటువంటి తప్పించుకుని ఈ రోజు ఉదయం అంటే ఒక పక్క ప్రెస్ మీట్, ఎస్పీ ప్రెస్ మీట్ 3 ముద్దాయిల గురించి జరుగుతుండగా అదే సమయంలో చింటూ వచ్చి ఇక్కడ చిత్తూరు అదే 4వ అదనపు మున్సిపల్ మేజిస్ట్రేట్ వద్ద లొంగిపోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సంజీవ్.